చెప్పినటువంటి ధర్మాన్ని, రామో విగ్రహ ధర్మ, ఆ ధర్మం పద్ధతి ప్రకారం పోయిండు. ధర్మాన్ని అనుసరించిన వ్యక్తులతో కలిసి యుద్ధానికి పోలేదు రాముడు. కోతులు కొండముచ్చులైనా సరే నేను ధర్మాన్ని ఎవరు పట్టుకున్నారో వాళ్ళని పట్టుకుని ముందుకెళ్తాను. అటువంటి ధర్మం మన పిల్లలకు నేర్పబడాలి. అలా తన బిడ్డకు నేర్పింది. బిడ్డకు నేర్పిన తర్వాత చిన్నారి శివుడు నేను ఎట్లయినా ధర్మాన్ని నిలబెట్టాలని అనుకున్నారు. కేవలం మీరు ఎక్కడికైనా పోవాలంటే ఇక్కడ నుంచి మీరు చంద్రపూర్ పోవాలనుకున్నారు. ఎటు పోవాలో మీకు పోవడానికి ఒక వాహనం లేదనుకున్నారు, పోలేరు. బండి కావాలని లేదా? ఆ బండి ఏంటంటే యుద్ధం. యుద్ధం అన్నది ప్రతి ఒక్కరికి కంపల్సరీ. మీరు ఇప్పుడు కూడా చూడండి, ప్రతి ఒక్కరికి ఇంతమంది ఉన్నారు కదా, ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఒక యుద్ధం ఇస్తారు. ఖచ్చితంగా ఒక యుద్ధం ఇస్తారు. చిన్నపిల్లలకి బడిపోవడం యుద్ధం, పెద్దోనికి జాగ్రత్త యుద్ధం, ఆ తర్వాత పెళ్ళేవుడు యుద్ధం, ఆ తర్వాత కలిసి యుద్ధం, తర్వాత సమాజానికి సేవ చేసే యుద్ధం. ప్రతి ఒక్కటి యుద్ధం ఉంటుందండి. అటువంటి యుద్ధాన్ని ఎలా గెలవాలి అన్నది 16 సంవత్సరాల వయసులోనే తోరణ కోటను గెలిచే విధంగా ఏర్పాటు చేసింది దాదాజీ కొండదేవ్ అండి. ఒక్కొక్కరి గురువులే ఎవరు గొప్పలు కాదండి. ఇప్పుడు మనము 1, 2 నంబర్లు నేర్చుకున్నాం కదా, ఏబిసిడీలు నేర్చుకున్నాం కదా, ఇవి కూడా గురువు లేకుంటే నేర్చుకోలేదు మనం. కేవలం గురువు ఉండాలి. అట్లా జీజామాత మొదటి గురువు అయ్యారు. రెండో గురువు దాదాజీ కొండదేవ్. మనకు యుద్ధం రాగానే, యుద్ధం చేయగానే మనము యుద్ధం నేర్వగానే గొప్ప వాళ్ళం అయినామా? 10th బాగా చదివినాం, ఇంటర్ బాగా చదివినాం. పరీక్ష లేకుండా మార్కులు వేస్తారా? పరీక్షలు తప్పనిసరి. పరీక్ష తప్పనిసరి. ఆ విధంగా ఎటువంటి పరీక్షలు రాయాలి, ఎలా ధర్మాన్ని నిలబెట్టాలి అని మార్గదర్శనం చేసిన గురువు పేరు సమర్థ రామదాస్ అండి. అసలు ఎటు పోవాలి, ఏం చెయ్యాలి. అటువంటి యుద్ధం గెలిచిన తర్వాత కూడా ఒకరోజు గొప్పలు లేదు. ప్రతి ఒక్కరూ లోకంలో గొప్పలు అవుతారండి. కానీ గొప్పలు అయిపోయిన తర్వాత అంతా అమ్మ భవానీ మాత యొక్క భాగ్యం, నాదేమీ లేదు అని ఎన్నిక చేతులు పట్టుకుని నిలబడుతున్నారు. పాపం వాళ్ళందరూ రాత్రి పగలు ఎంతో కష్టపడి చేస్తే ఈ రోజు కార్యక్రమం ఇక్కడికి వచ్చింది. అయినప్పటికీ చేతులు పట్టుకుని ఎంత నిలబడి నాదేమీ లేదు, అంత ఈశ్వరు దయాన్ని ఎంత నిలబడ్డారు చూడండి. అటువంటి త్యాగం నేర్పింది సంత్ తుకారాం గారు. నలుగురు అండి. ఒక వ్యక్తి ఉట్టిగానే తయారు కాదు. ఇప్పుడు మామూలు ఈ విగ్రహం తయారు కావాలంటే లోపల ఎంత ఉంది, బయట ఎంత ఉంది, మీద ఎంత ఉంది, ఇవన్నీ కలిస్తే ఇటువంటి ఒక భవ్యమైన రూపం బయటకు వచ్చింది. దీని వెనుక ఎంతమంది కళాకారులు పనిచేసిండ్రో, దాని వెనుక ఎంతమంది పెద్ద పెద్ద హృదయం ఉన్న వాళ్ళు పనిచేసిండ్రో, ఎంతమంది సంకల్పాలతో పనిచేసిండ్రో, ఇంతమంది పనిచేస్తే ఒక వ్యక్తి ఇక్కడ నిలబడ్డాడు. మామూలు విగ్రహం నిలబట్టాలంటే ఇంతమంది పనిచేయాల్సి వస్తే సనాతన దేశం మీద చక్రవర్తి శివాజీ రక్త మాంసాలతో దేశాన్ని ఎదిరించే విధంగా నిలబడాలంటే చేతి తయారైందండి. ఒక జిజేమాత, ఒక సమర్థ రామదాసు, ఒక ఎవరు దాదాజీ కొండదేవ్, ఒక భక్త తుకారాం గారండి. వీళ్ళకు మనం ఒకసారి చేయగొట్టుకుందామండి. మాతా జిజాబాయికి, సమర్థ రామదాస్ గారికి, దాదాజీ కొండదేవ్ గారికి, భక్త తుకారాం గారికి. అయితే